ఫ్రెండ్స్, నేనైతే ఓ 200-300 మీటర్లు అయితే పైకి ఎక్కా, ఆయన కొండపైకి ఎక్కా. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. అక్కడ శివయ్యను దర్శించుకున్న తర్వాత ఇక్కడ భైరవుడికి దర్శించుకోవడానికి వస్తారు. శివయ్య హైట్లో ఉన్నాడంటే, శివయ్య కంటే ఇంకా హైట్లో ఉన్నాడు భైరవుడు. ఆ శివయ్యే 25 కిలోమీటర్ల ఎత్తులో ఇలా ఉన్నాడంటే, శివయ్య కంటే ఇంకో కిలోమీటర్ హైట్లో ఉన్నాడండి భైరవుడు. ఆడికైతే వెళ్తున్నా, భక్తులైతే వస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. కంపల్సరీ కేదార్నాథ్ వచ్చిన తర్వాత శివయ్యని దర్శించుకున్న తర్వాత కంపల్సరీగా ఇక్కడికి రావాలి, భైరవుడిని దర్శించుకోవాలి. ఫ్రెండ్స్, మర్చిపోకూడదు. ఎవరైనా సరే కంపల్సరీ భైరవుడిని అయితే దర్శించుకోవాలి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? పైకైతే వెళ్తున్నా. और कितना दूर है ऊपर? थोड़ा सा ये ఇంకో 300 మీటర్లు నడవాలి పైకి. అరే లేదండి, వచ్చేసాం అంటే మాటలో పరిచిపోయి బాగా వచ్చేసా ఇక్కడికి. సారీ అండి, అంటే నేను బాగా వచ్చేసా. 400 మీటర్లు ఎక్కి వచ్చేసానా? ఇంకో 200 మీటర్లు ఉందండి, వచ్చేసా. నాకైతే జెండాలు కనబడుతున్నాయి, भैरवड़ी टेम्पल। हाँ ये भैया देखो, कमर पकड़ लेके चढ़ रहे ऊपर। మీకు హిమాలయాలు ఎక్కడైనా కనబడుతున్నాయా? ఎక్కడైనా కనబడుతున్నాయా? మేఘాలతో నిండిపోయింది. నా జన్మ ధన్యమైపోయిందండి, నా జన్మ అయితే ధన్యమైపోయింది. జెండాలు కనబడుతున్నాయి కదా, కనబడుతున్నాయి జెండాలు అయితే. అదేనండి భైరవుడి గుడి. భైరవుడు అంటే శంకరుడే తెలుసుగా, శివుడు. భైరవుడు అంటే శివుడి అవతారం అన్నమాట, శివుడి రూపం అన్నమాట, శివయ్య రూపం అది. వర్షం వస్తే, వాటర్ వస్తే ఇలా రయ్యని ఇలా కొట్టుకోపోతుంది. ఇదంతా చూడండి, రాళ్ళు ఎలా కొట్టుకుపోయినాయో. కొంచెం దగ్గర ఉండండి. ఎగ్జాక్ట్లీ 200 మీటర్లో ఉన్నా, వెళ్తున్నా తండ్రి. వచ్చేసా. बहुत मजा आ रहा. అందరికి హుషారుగా ఉందంట ఇక్కడికి వచ్చినందుకు, చాలా సంతోషంగా ఉందంట, చాలా హ్యాపీగా ఉందంట, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. बहुत मजा आ रहा అని చెప్తున్నారు भाई ने. हाँ ऐसा कैसा है? दिल को कैसा लग रहा? बहुत मस्त लग रहा है, अच्छा लग रहा एकदम. हाँ, खुश लग रहा. बहुत खुशी मिल रहा है. क्या చేరుకున్నానండి. ఇటువంటి చేసి స్వామి వారి దగ్గరికి అయితే చేరుకున్నా. నా వెనకాలనే భైరవుడు కనబడుతుందా, భైరవ టెంపుల్ అదేనండి గుడి. ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. జై భైరవ బాబా, జై భైరవ బాబా. వాళ్ళు కూడా హాయ్ అంటారు. అచ్చా అచ్చా, సారంపూర్ వచ్చారంట వాళ్ళు. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందంట. फ्री सेवा में खाना चलता है. कहाँ पे? यहीं पे है. ఫ్రీ మే ఖానా చల్ రా. ఇక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుందండి, అడుగుతా ఒకసారి. ఇక్కడ कहाँ पे फ्री में भोजन? कहाँ पे? यहाँ पे कर रहे हैं. अच्छा, फ्री में खाना डाल रहे. कब से? हमको 2.5 महीना हो गया. ఇక్కడ ఫ్రీగా భోజనం పెడుతున్నారంటండి. 2 నెలలు అంటే 2 నెలల 10 రోజులు అంట. ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. भंडारा चलता है हमारे यहाँ पे, बजरंग सेना, बजरंग सेना. फ्री भोजन अभी 1.5 महीना कंटिन्यूज हो गया हमको यहाँ पे भोजन. 1.5 महीना? 1.5 महीना और का है अभी. फिर कंटिन्यू चलता रहता है भंडारा. हर साल भंडारा चलता है हमारा यहाँ पे. भोजन 3 टाइम की व्यवस्था होती है. सुबह चाय, दिन में भोजन, शाम को चाय पकौड़ी नाश्ता. बिल्कुल, दोपहर के टाइम में भोजन होता है. सुबह को चाय, चाय पकौड़ी, शाम को चाय. పొద్దున పూట చాయ్ ఏంటంటే టిఫిన్, నాశా లగాతే సుబాకే. పొద్దున పూట టిఫిన్ దొరుకుతుందంట, టీ అంట. మధ్యాహ్నం పూట భోజనం, మళ్ళీ సాయంత్రం టిఫిన్, టీలు అంటండి. కింద అయితే లేదు,
ఇక్కడ పెట్టారు. సారీ, నెల 10 అవుతుందంట పెట్టి, కానీ చాలా మంచిదండి. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనం పెడతారంట. माजी आपका नाम क्या है ये? मेरा नाम पूजा भारती। पूजा भारती, कहाँ से हो आप लोग? उत्तराखंड से हूँ। अच्छा, उत्तराखंड से। अच्छा, चमोली डिस्ट्रिक्ट। हाँ, गोपीनाथ मंदिर में मेरा प्रथम स्थान है, वहीं रहते हैं हम लोग चमोली। अच्छा, हाँ। चमोली डिस्ट्रिक्ट है? जी जी जी। अच्छा, वहीं की निवासी हैं, वहीं रहती हूँ, परमानेंट मंदिर में रहती हूँ। చమోలి డిస్ట్రిక్ట్ जी। చమోలి డిస్ట్రిక్ట్ అండి. వాళ్ళ సొంత ఊరు కూడా చమోలి డిస్ట్రిక్ట్ అంట. వాళ్ళ దగ్గర సొంత ఊరు. అయితే భక్తురాలంట. ఇప్పుడు దాదాపు ఇక్కడ అంటే చాలా దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ అన్నదానం పెట్టాలని చెప్పి నా యొక్క కోరిక అని చెప్తున్నారండి. థ్యాంక్ యూ, ధన్యవాद। जय श्री केदार, हर हर महादेव। अच्छा, ये पूरा चाय जड़ी बूटी का काढ़ा बनाते हैं। जाडा का मतलब काढ़ा काढ़ा दवाई। बताते, थोड़ा डालते मुझे कैसा एक बार गरम डालो ना, थोड़ा डालिए। ये तो काढ़ा अंटे చూద్దాం ఒకసారి। अच्छा, टेस्ट करो, अगली बार आएंगे ना। ఇదిగో ఇలా ఇచ్చారండి. ఇదిగో ఇలా ఉంది కాడా. కాడా బోల్తే కాడా అంటే తాగి చూద్దామండి ఒకసారి. బాగుందండి. బెల్లము తర్వాత క్యామిల్ ఆతిస్తే ఓ మిర్చి, కాళీ మిర్చి, మిరియాలు బెల్లం కలిపండి. బాగుందండి, చాలా బాగుందండి. अच्छा, బాగుందండి, చాలా బాగుందండి. హెల్దీ బినా ये बहुत हेल्दी ना, ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా బాగుందండి. పక్కలో భయ एक बार తీసుకున్నానండి. గిలాస్ అయితే కడుక్కోవాలి మనం పాపం, ఎందుకంటే వాళ్ళు కడగరు కదా. వాళ్ళు ఈ అన్నదానం పెట్టడం ఇవన్నీ ఇవ్వడమే చాలా మంచిది. కాడా అంటారు ఇది. నేనైతే కడుగుతున్నా. ఇద్దరు పోతావు భయ్యా. ఇగో ఇక్కడైతే పైనుంచి వాటర్ వస్తున్నాయండి. నేనైతే కడుగుతున్నా గ్లాసు. కడిగాలి, కడగడంలో తప్పలేదు. अच्छा, जड़ी बूटियों से बना काढ़ा होता है। अच्छा, पूरा अच्छा तो जो पिएगा उससे रोग मुक्त होगा। अच्छा, दे दियो, धन्यवाद, थैंक यू। हेलो गाइस, कहाँ से आप लोग? हरियाणा से हो क्या भाई? से हो? आई एम फ्रॉम हरियाणा पुलिस। आप कहाँ से हो? मैं तेलंगाना, हैदराबाद। क्रिकेट का मैच हो रहा था अभी वहाँ, अच्छा लगा? हाँ, पूरा अच्छा लगता है। कैसा लग रहा है क्रिकेट का मैच? आपको कोहली पसंद है? कौन पसंद है? आपकी मर्जी, जिनका हीरो बनेगा वो बनेगा। ఓకే బాయ్, సీ యూ, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మాత్రం కొంచెం మంచి అయితే తగ్గిందండి. ఇక్కడ మనకు ప్రసాదాలు దొరుకుతాయి. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది భైరవుడి గుడి. కొంచెం ముందుకెళ్దాం. కానీ చాలా అసలు చూస్తే నాకైతే రోమాలు నిక్కపరుచుకుంటూ వస్తున్నాయండి. ఇక్కడ వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వాటర్. మనకు బోర్ అవసరం లేదు, బోరింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాటర్ అయితే పుష్కలం అనమాట. ఇదే అనమాట భైరవుడి టెంపుల్కి అయితే వచ్చేసామండి. దగ్గరికి అయితే వెళ్దాం. చాలా పెద్ద గంట ఉందండి. ఇక్కడ గంట కొడుతున్నారు. షూలు ఇక్కడ తీసేయాలి. ఇక్కడ తీసేసి లోపలికి అయితే వెళ్ళాలి. నేనైతే షూలు తీసేసానండి. లోపలికి వెళ్తే వెళ్తున్నా. తండ్రి ఉండు. నాకైతే లోపలికి అయితే వచ్చానండి. నేనైతే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ హోమం కూడా ఉంది. దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ. ఇగో ఇక్కడ నుంచి ఎక్కాలంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ భైరవుని దర్శించుకోవాలి. అందరు దర్శించుకొని వస్తున్నారండి. కానీ చాలా అందంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. స్వామివారిని అయితే దర్శించుకుంటారండి ఇక్కడ.